పల్నాడు జిల్లాలో ఒక దళిత వైసీపీ కార్యకర్తను దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 19 నెలల్లో ఆ గ్రామంలో దాదాపుగా 300 కుటుంబాలను గ్రామం నుండి వెలివేశారు. గ్రామం నుండి వెలివేస్తే ఈ మన సల్మాన్ గారు భార్యకు హెల్త్ బాగాలేక ఏదో చూద్దామని ఊరికి వచ్చిన దానికి ఈ తెలుగుదేశం గుండాలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారో లేదో తెలియదు కానీ ఈ సల్మాన్ గారిని టీడీపీ గుండాలు అతి దారుణంగా ఇనుప ర్యాట్లతో కొట్టి చంపేశారు. అయ్యా, ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, దళితులు కనీసం బ్రతకడానికి కూడా హక్కు ఉందా లేదా అని అడుగుతున్నాం. మీరు ఆ రోజు దళితులకు అన్ని చేస్తామని చెప్పి ఎంతో మేలు చేస్తామని ఓట్లు వేయించుకొని తర్వాత ఈ రోజు ఈ 19 నెలల కాలంలో దాదాపు ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని హత్యలు ఈ దళితులపైనే జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దళితులు అంటే ఏమనేది చూపిస్తారు. తర్వాత మా సల్మాన్ గారి వైసీపీ కార్యకర్తకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ₹1 ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా, 5 ఎకరాలు భూమి ఇవ్వాలా, తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని తెలియజేస్తున్నాం. లేకపోయిన ఎడల ఈ రోజుతోనే కాదు ఈ నిరసన కార్యక్రమం తర్వాత ఈ డిమాండ్లు గానే ఆ కుటుంబానికి చేయకపోతే తర్వాత వేరే పరిణామాల్లో ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. కేవలం సంక్షేమ పథకాలు అందించకపోగా కేవలం దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు తప్ప ఈ కూటమి ప్రభుత్వం హెచ్చు సంఖ్యలో ఈరోజు పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో సల్మాన్ అనే వ్యక్తిని దళితుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత నాయకుడిని ఈరోజు అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఈరోజు కేవలం ఒక అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు కానీ కూటమి ప్రభుత్వం రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. కావున రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ఆవిష్కరించారో తప్పకుండా రాబోయే రోజుల్లో అది అమలు పరుస్తామని ఈరోజు జరిగిన సల్మాన్ అని వాళ్ళ కుటుంబానికి తీవ్రమైన మేము సగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి ఏదైతే న్యాయం చేకూర్చాలో వాళ్ళకి ఆర్థికంగా కానీ వారి కుటుంబానికి ఉద్యోగపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఈ కూటమి బాధ్యతలు వహించి వారి కుటుంబానికి న్యాయం చేయాలి. లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున అనంతపూర్ జిల్లా తరఫున ఎస్సీ విభాగం తరఫున మహిళల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.